గాయ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఎంసీయూ మూవీస్ లో జరిగిన టాప్ 5 గూస్ బంప్స్ మూమెంట్స్ గురించి చూడబోతున్నాము. మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ ని మీరు మన ఛానల్ లో చూడగలుగుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా రండి వీడియోకి వెళ్దాం. సో మన లిస్ట్ లో 5th గూస్ బంప్స్ మూమెంట్ వచ్చి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో ఆ షిప్ ఫైట్ సీనే. సో ఆ సీన్ లో మన స్పైడర్ మ్యాన్ ఆ పగిలిపోయిన షిప్ ని, ఆ షిప్ లోపల ఉన్న ప్రజల్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఒక స్టేజ్ లో అతని వల్ల కుదరదు. అప్పుడు మన ఐరన్ మ్యాన్ ఒక మాస్ ఎంట్రీ ఇస్తాడు. సో ఈ సీన్ 5th ప్లేస్ లో ఉన్నదానికి కారణం ఈ సీన్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అదేలాగా ఈ సీన్ మన ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ తప్ప వేరే ఆడియన్స్ ఎవరిని పెద్దగా ఇన్స్పైర్ చేయలేదనే చెప్పాలి. సో అందువల్లే ఈ సీన్ 5th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్న గూస్ బంప్స్ మూమెంట్ వచ్చి స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ యొక్క ఆ బ్రిడ్జ్ ఫైట్ సీనే. సో ఆ సీక్వెన్స్ లో ఆ బ్రిడ్జ్ ముందు ఉన్న డ్రోన్స్ ని దాటి మన స్పైడర్ మ్యాన్ మిస్టీరియో దగ్గర ఉన్న డ్రోన్స్ ని కంట్రోల్ చేయాలి. సో దానికి మన స్పైడర్ మ్యాన్ చాలా ప్లాన్ వేస్తాడు. అదేలాగా ట్రిక్స్ తో చాలా డ్రోన్స్ ని అటాక్ చేస్తాడు. సో ఈ సీన్ ని చూసేటప్పుడు ఖచ్చితంగా అందరికి గూస్ బంప్స్ వస్తుంది. అదేలాగా ఈ సీన్ గురించి కూడా ఎవ్వరు పెద్దగా మాట్లాడలేదు. సో అందువల్లే ఈ సీన్ మన లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నది అవెంజర్స్ ఫస్ట్ పార్ట్ మూవీలో ఉన్న ఆ అసెంబుల్ సీక్వెన్సే. సో ఆ సీన్ లో చిటారి ఆర్మీ ఫుల్ గా కవర్ చేసిన తరువాత మన అవెంజర్స్ వేరే లెవెల్ గా టీమ్ అప్ అవుతారు. మన హల్క్ దగ్గర నుండి మన కెప్టెన్ అమెరికా వరకు ఆ షాట్ వెళ్తుంది. సో ఈ సీన్ ని చూసేటప్పుడు ఖచ్చితంగా అందరికి గూస్ బంప్స్ వస్తుంది. అండ్ ఈ సీన్ గురించి మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సీన్ గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. నెక్స్ట్ మన లిస్ట్ లో సెకండ్ చూడబోయే గూస్ బంప్స్ మూమెంట్ వచ్చి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో థోర్ యొక్క వకండా ఎంట్రీ సీనే. సో ఆ సీన్ లో మన అవెంజర్స్ అందరూ వకండాలో ఫైట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా మన థోర్ అతని కొత్త హ్యామర్ ని యూజ్ చేసి బైఫ్రాస్ట్ ని యాక్టివేట్ చేసి వకండాలో ఒక మాస్ ఎంట్రీ ఇస్తారు. సో ఈ సీన్ ఇప్పటి వరకు ఎవ్రీ మార్వెల్ ఫ్యాన్ మర్చిపోని ఒక సీన్ అని చెప్పొచ్చు. సో అందువల్లే ఈ సీన్ మన లిస్ట్ లో 2nd ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 1st ప్లేస్ లో ఉన్న గూస్ బంప్స్ మూమెంట్ ఏంటంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ యొక్క పోర్టల్ సీనే. సో ఆ సీన్ ని మనం ఇప్పుడు చూసిన మనలో ఒక ఎపిక్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ఆ సీన్ లో మన కెప్టెన్ అమెరికా థానోస్ దగ్గర ఓడిపోయే స్టేజ్ లో కూడా ఆ లాస్ట్ మినిట్ లో ఏదైనా ఒక మిరాకిల్ జరగదా అని మనం ఎదురు చూసేటప్పుడు కరెక్ట్ గా మన అవెంజర్స్ అందరూ పోర్టల్ ఓపెన్ చేసుకొని అసెంబుల్ అయ్యే ఆ సీన్ ఓరా మాస్ సీన్ అనే చెప్పాలి. ఆ ఎపిక్ సీనే మన లిస్ట్ లో 1st ప్లేస్ లో నిలబెట్టింది. సో దీంట్లో మీకే సీన్ గూస్ బంప్స్ వచ్చిందని మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి. ఇదేలాగా మీకు లిస్ట్ వీడియోస్ ఆర్ దీనికి పార్ట్ 2 వీడియో కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.